ముఖేష్ అంబానీ గారితో దాదాపు 2.5 గంటలు కూర్చున్నా. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతికి మీరు పెట్టుబడి పెట్టాలి, కనీసం 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరా. మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు. ఆనాడే ఆయన అనౌన్స్ చేశాడు, ప్రకటించారు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి తిరుపతి కేంద్రంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెడతానని. కానీ జగన్ వచ్చేసి అది పంపించేశాడు. మనందరూ తెలుసు, దశాబ్దాలుగా అమర్ రాజా బ్యాటరీ వల్ల మనందరం బాగుపడుతున్నాం. ఒక అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ పన్ను కట్టే పరిశ్రమ. ఏకంగా ఆ పరిశ్రమ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని పంపించారు, లేబర్ వాళ్ళని పంపించారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారు. ఇట్లా అడుగడుగునా అన్ని ఏజెన్సీలు పంపించి వాళ్ళని వేధించారు. అది తట్టుకోలేక పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అమర్ రాజా ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. అదే అమర్ రాజా ఆ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే 20,000 మంది యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు మనందరికి ఉండేది. స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు, ఫీ రీయింబర్స్మెంట్ తప్పుదారు మళ్లించారు, పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేశారు. విదేశీ విద్య ఏకంగా నాశనం చేసింది ప్రభుత్వం. తల్లి విదేశాల్లో చదివించాలి, మన బిడ్డలు చదివించాలనేది మనందరి కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 2 కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి. కానీ మన బిడ్డలు విదేశాల్లో చదువుకోకూడదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు కూడా రద్దు చేశారు. చిత్తూరు ప్రజలందరూ ఆలోచించాలా, చిత్తూరు జిల్లా ప్రజలందరూ ఆలోచించాలా. ఒక్క సీటు మినహా, అంటే ఒక కుప్పం నియోజకవర్గం తప్ప అన్ని సీట్లలో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? నేను 45 రోజులు ఈ గడ్డ పైన పాదయాత్ర చేశా. నేను అనేక పరిశ్రమల ముందర సెల్ఫీ తీసా. నేను ఛాలెంజెస్ వేసా ముఖ్యమంత్రి గారికి. దమ్ము ధైర్యం ఉంటే నేను చర్చకి సిద్ధం. మీరెన్ని కంపెనీలు తీసుకొచ్చారు, మేమెన్ని కంపెనీలు తీసుకొచ్చామో మన ఇద్దరం కూర్చొని మాడదని చెప్పా. రాలేదు తల్లి. అక్కడి నుంచి సౌండ్ రాలా. అప్పుడే అర్థమైంది ఆయన మన చిత్తూరు జిల్లాకి చేసిన గుండు కొడతాం. ఏకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సైకో ఉంటే మన జిల్లాలో ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ల్యాండ్, శాండ్, వైన్ ఏది వదిలిపెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. అమ్మా కల్తీ మద్యం పైన ఓం ప్రతాపన దళిత కుర్రోడు పొంగనూరులో సోషల్ మీడియాలో మాడితే రాత్రి ఆ ప్రతాప్ ని చంపేశాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను మన జిల్లా మొత్తం పాదయాత్ర చేశా. ఎక్కడికి వెళ్ళినా ఒకే టిప్పర్లు, ఒకే జేసీబీలు, తెల్ల కలర్ ఉంటాయి తల్లి. దానిపైన బ్లూ ఇంక్ లో PLR. చూడండి పాపాల పెద్దిరెడ్డి సామ్రాజ్యం ఏ స్థాయికి వెళ్ళిందో. ఈ రోజు చిత్తూరు జిల్లాలో మనకు స్వేచ్ఛ లేదు. క్యాన్సర్ లాగా ఈ కుటుంబం మనని నాశనం చేస్తుంది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. మార్చి 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను 6 నియోజకవర్గాలు తప్ప రాయలసీమలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు